గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీ వన్. సి గైస్, మనకి ఈ రోజు నుంచి ప్రాజెక్ట్ సంబంధించిన సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పాము ఆల్రెడీ. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, అలాగే మనకి S4 హనా అంటే ఏంటి, ఓకే, సో హనా అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేవి మనం క్లియర్ కట్గా మన సెషన్స్లో లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. అవునా కదా? అవునా కదా చెప్పాలి. సో మరి ఈరోజు సెషన్లో మనం అసలు ప్రాజెక్ట్ సంబంధించి మనకి సెషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి, మన ప్రాజెక్ట్ రిలేటెడ్. సో కాబట్టి ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ అనేది చేద్దాం. ఓకే ఓకే రైట్. సో నేను స్క్రీన్ షేర్ చేసిన ఒకసారి చూడండి. స్క్రీన్ అనేది షేర్ అయిందా? ఓకే, సో ఒకసారి స్క్రీన్ షేర్ దాంట్లో జాయిన్ ఒకసారి. సో అందరూ కూడా ఆడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు సెషన్లో మనం ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్కషన్స్ అనేవి చేయబోతున్నాం మనం. సో యాజ్ ఏ FICO కన్సల్టెంట్ కింద, సో వన్స్ మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో మన దగ్గర ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి, ఓకే అంటే ఏంటి, FICO కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో జాయిన్ అయితే సో మీకు కావాల్సిన స్కిల్ సెట్స్ ఏంటి ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం మనం. కాబట్టి దీని గురించే మనం ఈరోజు అనేది సెషన్ అనేది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు దాకా మీరు నాన్ SAP నుంచి SAPలో ఉన్నారు, కొంతమంది IT బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ లేదు SAPలో, అలాగే కొంతమందికి సో కంప్లీట్గా అదర్ ఫీల్డ్స్లో నుంచి SAPలోకి మైగ్రేట్ అవుదాము అనుకుంటున్నారు. సో ఇలాంటప్పుడు మనకి నాన్ SAP ఉన్నవాళ్ళు SAPలోకి రావాలి అంటే వాళ్ళకి ఎటువంటి ఏరియాస్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉన్నట్లయితే డెఫినెట్గా మనం ఇంటర్వ్యూలో కానీ లేకపోతే రియల్ టైంలో కానీ SAPలో సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా? సో మీరు SAP FICO లేదా S4 హనా ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వాలి అంటే సో మీకు ఉండవలసిన స్కిల్ సెట్ ఏంటి అనేది మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్కిల్ ఏంటి?
బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసుకోవడం. ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే మనం ఫస్ట్ క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకోవాలి, అలాగే అండర్స్టాండ్ చేసుకోవాలి. సో బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలి, బిజినెస్ రిక్వైర్మెంట్ని క్లయింట్ సైడ్ నుంచి మనం గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ రిక్వైర్మెంట్ క్లయింట్ సైడ్ నుంచి గ్యాదరింగ్ చేసేటప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు? బిజినెస్ సైడ్ నుంచి. బిజినెస్ అన్నా క్లయింట్ అన్నా ఒకటే, అర్థమైందా? క్లయింట్ సైడ్ నుంచి ఇప్పుడు పలానా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలనుకోండి, ఎవరు హెల్ప్ చేస్తారు? కోర్ యూజర్స్. ఎవరండి? కోర్ యూజర్స్. కోర్ యూజర్స్ అనేవాళ్ళు ఏంటంటే టెక్నికల్గా మనకి హెల్ప్ చేస్తారు. అంటే సో బిజినెస్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, సో అలాగే మనకి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, సో ఇలా ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరిస్తారు? కోర్ యూజర్స్. కాబట్టి వీ నీడ్ టు సెటప్ సెవరల్ మీటింగ్స్ విత్ కోర్ యూజర్స్. అర్థమైందా? ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే బిజినెస్ గ్యాదరింగ్ స్కిల్స్ ఉండాలి నీ దగ్గర. సో బిజినెస్ గ్యాదరింగ్ స్కిల్స్ లేకపోతే ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేయలేమన్నమాట. సో కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎవరి దగ్గర నుంచి గ్యాదర్ చేసుకోవాలి? కోర్ యూజర్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం వేరు, అండర్స్టాండ్ చేసుకోవడం వేరు. సో మనకి ఆ అండర్స్టాండింగ్ అంటే బిజినెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి మీ దగ్గర. ఓకేనా? సో ఎక్సలెంట్ కాన్ఫిగరేషన్ స్కిల్స్. మీ దగ్గర కాన్ఫిగరేషన్ స్కిల్స్ ఉంటేనే కన్సల్టెంట్ అవుతారు. కాన్ఫిగరేషన్ స్కిల్స్ లేకుండా కన్సల్టెంట్స్ ఎవరు? ఎండ్ యూజర్ అవుతారు. అర్థమైందా? సో కాబట్టి మీ దగ్గర ఎక్సలెంట్ కాన్ఫిగరేషన్ స్కిల్స్ అనేది ఇక్కడ రిక్వైర్మెంట్ అనమాట. సో ఎక్సలెంట్ కాన్ఫిగరేషన్ స్కిల్స్ అనేది మీ దగ్గర ఉండాలి. సో అప్పుడే మనం ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వగలుగుతాం అనమాట. సో కాన్ఫిగరేషన్ స్కిల్స్ లేకపోతే మనం అవ్వలేం. సో కాబట్టి బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసుకోవడము, అలాగే బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడము, అలాగే మనకి కాన్ఫిగరేషన్ మీద ఫుల్ కమాండ్ని మనం గెయిన్ చేయాలన్నమాట. అర్థమైందా? సో కాన్ఫిగరేషన్స్లో మనకి అలాగే మనకి టెస్టింగ్ యాక్టివిటీస్ మీద కంప్లీట్ టెస్టింగ్ యాక్టివిటీస్ అంటే టెస్ట్ సినారియోస్ మీద మనకి కంప్లీట్ మనకి అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. సో టెస్ట్ సినారియోస్ బిజినెస్ సంబంధించి అండర్స్టాండ్ ద టెస్ట్ సినారియోస్, అండర్స్టాండ్ ద సో టెస్ట్ సినారియోస్ గురించి తెలుసుకోవాలి. మనకి ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో? FICO కదా. ఎస్ఏపిలో సబ్ మాడ్యూల్స్ ఏంటి? ఎవరు చెప్తారు? సబ్ మాడ్యూల్స్ ఏంటి? సబ్ మాడ్యూల్స్ ఒరాకిలా. సబ్ మాడ్యూల్స్ ఏంటి? GL మాడ్యూల్, AP, AR, అసెట్ అకౌంటింగ్, బ్యాంకింగ్, సబ్ మాడ్యూల్స్. ఎస్ఏపి FIలో సబ్ మాడ్యూల్స్. GL మాడ్యూల్ అకౌంట్స్ పేయబుల్స్, అకౌంట్స్ రిసీబుల్స్, బ్యాంకింగ్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ కూడా ఎస్ఏపిలో FIలో సబ్ మాడ్యూల్స్. COలో సబ్ మాడ్యూల్స్ ఏంటి? కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ఓకే. సో యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, అలాగే మనకి ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇవన్నిటిని ఎస్ఏపి COలో సబ్ మాడ్యూల్స్ అంటారనమాట. సో ఇక్కడ అండర్స్టాండ్ ద టెస్ట్ సినారియోస్. GL మాడ్యూల్ ఉంది. GL సంబంధించిన ఏమేమి టెస్ట్ సినారియోస్ ఎగ్జిక్యూట్ చేయాలి ఎస్ఏపిలో అన్న దాని మీద, అంటే టెస్టింగ్ యాక్టివిటీస్ మీద
నీకు ఫుల్ కమాండ్ ఉన్నట్లయితే అప్పుడే నువ్వు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అవుతావు. ఒకటి, కాన్ఫిగరేషన్ స్కిల్ సెట్ ఉండాలి. 2, బిజినెస్ టెస్ట్ సినారియోస్ మీద కమాండ్ ఉండాలి. అలాగే ఎస్ఏపిలో బిజినెస్ టెస్ట్ సినారియోస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటా మైగ్రేషన్ స్కిల్స్. సో రేపొద్దున అంటే నువ్వు టెక్నికల్గా ఒక పర్ఫెక్ట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అవ్వాలి అంటే నీకు కావాల్సిన స్కిల్ సెట్ ఇవే. బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసుకోవడం, సో అలాగే అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవడం, కాన్ఫిగరేషన్ స్కిల్స్ ఉండడం, బిజినెస్ టెస్ట్ సినారియోస్ని ఎగ్జిక్యూషన్ చేయటము, అలాగే టెస్ట్ సినారియోస్ని క్రియేట్ చేయటము, డేటా మైగ్రేషన్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. డేటా మైగ్రేషన్ అంటే ఏంటి సార్ అంటే, వాట్ ఈస్ డేటా మైగ్రేషన్ ఎవరు చెప్తారు? కాన్ఫిగరేషన్ టెక్నికల్ స్కిల్లే. సో బిజినెస్ సినారియోస్, టెస్ట్ సినారియోస్ టెస్టింగ్ చేయటం. డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలో తీసుకురావటం. డేటా మైగ్రేషన్ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపిలో, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఉన్నాడు, వాడు ఎప్పుడు ఎస్ఏపి యూజ్ చేయాల, ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. అంటే ఏంటి? ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉంది, వారి అంతకుముందు ఎప్పుడు కూడా ఎస్ఏపి సిస్టంలో వాడి డేటా లేదు. వాడు ఇప్పుడు ఎస్ఏపిలోకి కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాడు. మరి వాడు ఆల్రెడీ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాడు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు మార్కెట్లో, కానీ ఎస్ఏపిలో వాడి డేటా లేదు, వేరే అదర్ ఈఆర్పీలోనో ఎక్కడో ఉంది డేటా. ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని ఎస్ఏపిలోకి తీసుకురావాలి. 10 ఇయర్స్ డేటా ఉంటుంది కదా, వాడి దగ్గర ఆ 10 ఇయర్స్ డేటాని ఎస్ఏపిలో తీసుకురావాలి. అంటే ఓల్డ్ సిస్టమ్ నుంచి నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపిలోకి డేటాని తీసుకురావాలి. నాన్ ఎస్ఏపి సిస్టమ్ని ఎప్పుడు కూడా ఏమంటారంటే లెగసీ సిస్టమ్ అంటారు. నాన్ ఎస్ఏపి సిస్టమ్ ఏమంటారు? లెగసీ సిస్టమ్. సో నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని ఎస్ఏపిలో తీసుకురావటాన్ని మనం ఏమంటాము? డేటా మైగ్రేషన్ స్కిల్స్. ఏమంటారు? డేటా మైగ్రేషన్ స్కిల్స్. కాబట్టి నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మనం తీసుకురావాల్సి ఉందన్నమాట. సో దాన్ని మనం డేటా మైగ్రేషన్ స్కిల్స్ అంటారు అన్నమాట. సో కాబట్టి మనకి ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద మనం మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే సో మనకి ఉండవలసిన స్కిల్ డేటా మైగ్రేషన్ స్కిల్. డేటా మైగ్రేషన్ మీద మనకి స్కిల్ అనేది ఉండాలి. ఓకేనా? సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే మనం కొన్ని మన ప్రోగ్రామ్ వచ్చా, కోడింగ్ వచ్చా, నేర్చుకున్నారా మీరు ఎక్కడైనా? ప్రోగ్రాము, కోడింగ్, ఇవి జావా, సిసి ప్లస్, పైథాన్ ఇలాంటివి ఏం నేర్చుకోలేదు కదా. కానీ మనకి ఏంటంటే రేపొద్దున్న రియల్ టైంలో అబాప్ కన్సల్టెంట్తో కూర్చొని పనిచేయాల్సి అనమాట. ఎవరితో? అబాపర్తో కూర్చొని పనిచేయాల్సి వస్తుంది అనమాట. అబాపర్ అంటే ఎవరు? కోడింగ్, ప్రోగ్రామ్ తెలిసిన పర్సన్. అతనితో మనం వర్క్ చేయించాలి రిక్వైర్మెంట్స్. అలాంటిదే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ అంటారనమాట. అంటే మనకి సిస్టమ్ డిజైన్ చేయగలగాలి, అలాగే డెవలప్మెంట్ చేయగలగాలి. ఎవరితో మనం చేయిస్తాము ఇవన్నీ కూడా? అబాపర్తో కూర్చొని చేయించగలగాలి. ఆ స్కిల్ సెట్ మనకి ఉండాల్సి వస్తుంది అనమాట. ఓకే, బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, అలాగే దాన్ని కాన్ఫిగరేషన్ స్కిల్స్ చేయటము, కాన్ఫిగరేషన్ మీద కమాండ్ ఉండటము, బిజినెస్ టెస్ట్ సినారియోస్ని రాయటము, అలాగే ఎగ్జిక్యూషన్ చేయటము, డేటా మైగ్రేషన్ స్కిల్స్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ నీకు ఉన్నట్లయితే, ఇవన్నీ టెక్నికల్ ఏరియాస్, ఈ స్కిల్స్ ఉన్నట్లయితే నువ్వు ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అయిపోతావు కంపెనీలో. సార్ మాకు అవేమీ లేవు కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే అయినా అవ్వచ్చు. ఓకేనా? లేకపోయినా మన సెషన్స్లో మనం అవన్నీ కూడా ఎలా అవ్వాలి అనేది మనం సెషన్లో మనం చెప్తామన్నమాట. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనేది మన దగ్గర ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ విషయం ఏంటండి?
సో మనకి ఇంకా ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. సో మనం మాట్లాడగలగాలి, ఓకేనా? మనం క్లయింట్తో మాట్లాడాలి, ఈమెయిల్స్ రాయాలి, అవునా కదా? రేపొద్దున కంపెనీలో జాయిన్ అయితే క్లయింట్తో మాట్లాడగలగాలి, మనం ఈమెయిల్స్ రాయగలగాలి. కాబట్టి మన దగ్గర కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. కమ్యూనికేషన్ లేకపోతే కష్టం. కాబట్టి మనకి కమ్యూనికేషన్ అనేది స్కిల్స్, ఆ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. ప్రోయాక్టివ్ మైండ్ సెట్, అడ్వాన్స్గా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు దాకా ఆలోచించే విధానం వేరు, బట్ ఐటీలోకి వచ్చిన తర్వాత ఆలోచించే విధానం వేరు. ఆలోచించడం వల్ల కొంతమంది జుట్టు ఊడిపోద్ది ఎక్కువ ఐటీలో ఉన్న వాళ్ళకి. సో కాబట్టి సో ప్రోయాక్టివ్ మైండ్ సెట్ అంటే అడ్వాన్స్ థింకింగ్ అనమాట. అడ్వాన్స్గా మనం ఆలోచించగలగాలి. ప్రోయాక్టివ్ మైండ్ సెట్ అంటే ఏంటి? సో అడ్వాన్స్గా ఆలోచించే మైండ్ సెట్ మనకి ఉండాలన్నమాట. ఓకే, రీసెర్చ్ చేయగలిగే స్కిల్ సెట్. రీసెర్చ్, R&D అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయగలిగే స్కిల్ సెట్. ఈ కోర్స్ ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్. ఇది SAP FICO అనేది ఏంటిది? రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సు. కాబట్టి మీకు R&D స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి R&D స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ స్కిల్ అనేది మీ దగ్గర ఉండాలి, ఓకేనా? సో ఈ స్కిల్ సెట్ మన దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్గా మనం అలాగే ఏంటంటే డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయగలిగే స్కిల్ సెట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటిదండి? డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయగలగాలి. మనం జాబ్లో డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేయగలిగే స్కిల్ సెట్ అనేది మీకు ఉండాలి. డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ స్కిల్స్, డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయగలిగే స్కిల్ అనేది మీకు ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సో డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, డేటా మైగ్రేషన్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి. ఓకే, సో ఈ ఏరియాస్ మీద మీకు కమాండ్ ఉన్నట్లయితే డెఫినెట్గా మనం SAP FICO కన్సల్టెంట్ అయిపోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? సో SAP FICO కన్సల్టెంట్ అవ్వాలి అంటే మనకి ఉండవలసిన స్కిల్స్ ఇవి. ఓకే, సో మీ అందరికీ ఈమెయిల్ రాయటం వచ్చారా? లేదా రేపొద్దున జాబ్లో ఈమెయిల్ కూడా రాయగలగాలి మీరు. జాబ్లో మీరు ఈమెయిల్స్ కూడా రాయగలగాలి. అలాగే మీ దగ్గర క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్, క్లయింట్తో మనం మాట్లాడగలిగే ఫేస్ చేయగలిగే స్కిల్ సెట్. క్లయింట్తో వర్క్ ఉంటుంది, ఎప్పుడు ఇది క్లయింట్తో వర్క్ ఉంటుంది. కాబట్టి సో క్లయింట్తో మాట్లాడగలిగే స్కిల్స్ అనేది ఉండాలి, క్లయింట్ ఫేస్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి, ఓకేనా? సో క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ అంటారు. సో అలాగే మేనేజ్మెంట్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి మీ దగ్గర. సో ఏమి రాకపోయినా మేనేజ్ చేసుకునేటట్టు అలా అని కాదు, మేనేజింగ్ స్కిల్స్ కూడా ఉండాలి మన దగ్గర. ఓకే, సో క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, సో ఇలాంటివన్నీ కూడా ఉన్నట్లయితే సో మీకు రియల్ టైంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా
మీరు వర్క్ అనేది చేసుకోగలుగుతారనమాట. చెప్పండి ఒకసారి, ఒక FICO కన్సల్టెంట్ లేదా S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వాలి అంటే మనకు ఉండవలసిన స్కిల్ సెట్ ఏంటి? ఒకటి, నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్. ట్రబుల్ షూటింగ్ అంటే ఇష్యూ వస్తే పారిపోతారు. ఇష్యూ వస్తే సాల్వ్ చేయాలి, పారిపోకూడదు. ఓకే, ఎండ్ యూజర్ ఇష్యూస్, రేపొద్దున ఎవరి ఇష్యూస్ని సాల్వ్ చేయాలి? మీరు ఎండ్ యూజర్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. మీరు ట్రబుల్ షూట్ చేయాలి, ఎండ్ యూజర్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి, ట్రబుల్ షూట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయటము, అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, ఎక్సలెంట్ కాన్ఫిగరేషన్ స్కిల్స్, అండర్స్టాండ్ ద బిజినెస్ టెస్ట్ సినారియోస్ అండ్ ఎగ్జిక్యూషన్, డేటా మైగ్రేషన్ స్కిల్స్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, proactive mindset, R&D skills, document preparation skills, okay, email writing skills, client facing skills. ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉన్నట్లయితే నువ్వు ఇంకా తిరగలేదు, నీకు SAP FICO కన్సల్టెంట్ కింద నీకు తిరిగే లేదు. అర్థమైందా? కాబట్టి ఒకసారి ఈ స్కిల్స్ అన్ని ఒకసారి చదవండి. 1 minute ఈ స్కిల్స్ చదవండి ఒకసారి. బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అండర్స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, excellent configuration skills, understand the business scenarios and execution, data migration skills, troubleshooting skills, system design and development skills, communication skills, proactive mindset, R&D skills, alage document preparation, email writing skills, client facing skills, management skills. So ee skill set ganaka మన దగ్గర ఉన్నట్లయితే definitely we will become SAP FICO consultant one day, and so in real time, so you will not get any problem and you can survive anytime. సో మీరు ఎప్పుడైనా సర్వైవ్ అవ్వగలుగుతారు జాబ్లో. అర్థమైందా? కాబట్టి ఈ స్కిల్ సెట్ మీ దగ్గర ఉన్నాయా? మరి ప్రజెంట్ ఉన్నాయా? లేవు. మరి ఈ 100 daysలో నువ్వు ఈ స్కిల్ సెట్ అనేది అక్వైర్ చేయాలి. అదే మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో 100 daysలో మనకి ఈ స్కిల్ సెట్ ఎవరైతే అక్వైర్ చేస్తారో వాళ్ళు FICO కన్సల్టెంట్ కింద కంపెనీలో సక్సెస్ఫుల్గా 10 లక్షల ప్యాకేజ్తో పని చేసుకుంటారు నెక్స్ట్ 4 నుంచి 6 months లోపల. ఓకే, ఈ స్కిల్ సెట్ లేకపోతే ఎండ్ యూజర్ కింద వెళ్ళిపోతుంది. ఈ స్కిల్ సెట్ లేకపోతే ఎండ్ యూజర్ కింద ట్రై చేసుకోవచ్చు, ఎండ్ యూజర్కి వస్తుంది. టెక్నికల్ డేటా మైగ్రేషను, కాన్ఫిగరేషను, ఓకే, ఇలాంటి అవసరం లేదు. టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు ఎండ్ యూజర్కి. ఎండ్ యూజర్ అంటే అదే తక్కువ జాబ్ అనుకుంటున్నారా ఏంటి? ఎండ్ యూజర్ చాలా మంచి జాబే. అర్థమైందా? ఎండ్ యూజర్ కూడా చాలా మంచి జాబే, తక్కువ జాబ్ ఏం కాదు. కాకపోతే శాలరీస్ తక్కువ ఉంటాయి అంతే ఐటీ కన్నా. ఓకే, వర్క్ సేమే ఉంటుంది. ఐటీలో ఎంతైతే వర్క్ ఉంటుంది ఎండ్ యూజర్ కూడా అంతే వర్క్ ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఐటీలో రీసెర్చ్ చేయాలి మనం. ఎండ్ యూజర్లో పెద్ద రీసెర్చ్ అవసరం, ఒకసారి నేర్చుకుంటే అదే రిపీటెడ్గా ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి మనకి ట్రబుల్ షూట్ అంటే ఏంటండి? ట్రబుల్ షూటింగ్ అంటే ఏం చెప్పాం మనం? వాట్ ఈస్ మీన్ బై ట్రబుల్ షూట్? ఎండ్ యూజర్ యొక్క ఇష్యూస్ని మనం సాల్వ్ చేయగలగాలి. SAP ఎండ్ యూజర్ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేసే స్కిల్ సెట్ అనేది మనకి ఉండాలి. అప్పుడే మనం రియల్ టైంలో సర్వైవల్ అనేది అవుతాము. ఓకేనా? కాబట్టి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయగలగాలి. సో అదే మనకి ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ అనమాట. సో కాబట్టి ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో మనం సర్వైవల్ అవ్వాలన్నా సరే మనకి ఈ స్కిల్స్ అనేది కంపల్సరీ అండ్ మ్యాండేట్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మీరు అందరూ నాన్ SAP బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు SAPలో ఏం నేర్చుకోవాలో తెలిసిందా లేదా? ఏం నేర్చుకోవాలి చెప్పండి ఒకసారి? బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయటము అండ్ అండర్స్టాండింగ్ చేయటము. హూ విల్ ప్రొవైడ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్? Who will provide the business core users at the time of implementation? ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎవరు ఇస్తారు?
core users. Core users. So who will provide the information? Core users. Next, అండర్స్టాండింగ్ ద బిజినెస్ అండర్స్టాండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని ఏం చేస్తావు? బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని ఏం చేయాలి నువ్వు? కాన్ఫిగరేషన్, సిస్టంలో కాన్ఫిగరేషన్ చేయాలి. బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకొని ఎస్ఏపి సిస్టంలో ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ చేయాలి. అర్థమైందా? రాసుకోండి అక్కడ. కాన్ఫిగరేషన్స్ ఆర్ టూ టైప్స్. కాన్ఫిగరేషన్స్ ఆర్ టూ టైప్స్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ అందరూ 200 నోట్స్ పెట్టుకోవాలి. అందరూ కూడా 200 పేజెస్ నోట్బుక్ అనేది మస్ట్ అండి. ఓకే. సో కాన్ఫిగరేషన్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫైనల్ కాన్ఫిగరేషన్. ఈ టెర్మినాలజీ వచ్చేసేయాలి. వన్ ఈజ్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఉంది, ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంది. సో ఇక్కడ రాయినా నేను బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. మనకి టెస్టింగ్ టైప్స్ అని రాసుకోండి కింద. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ టైప్స్ ఉంటాయి? రేపొద్దున ఎవరైనా అడిగితే సో చాలా టైప్స్ ఆఫ్ టెస్టింగ్ టైప్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను అనమాట. సో ఈ టెస్టింగ్ టైప్స్ ఏమైతే మీకు ఇక్కడ చార్ట్లో ఇవి ఇక్కడ చూపిస్తున్నానో, ఈ టెస్టింగ్ టైప్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి రియల్ టైంలో. ఓకే. సో రియల్ టైంలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయండి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్. టెస్టింగ్ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాజెక్టే అనమాట. టెస్టింగ్ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ కింద లెక్క కంపెనీలో. ఓకే. టెస్ట్ సినారియోస్ని మనం రాసి టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. టెస్ట్ సినారియోస్ని ఏం చేయాలి? రాసి టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. టెస్టింగ్ పర్ఫామ్ ఎక్కడ చేస్తారు? S/4HANA సిస్టంలో పర్ఫామ్ చేస్తారు. టెస్ట్ సినారియోస్ని రాసేది ఎక్కడ అంటే టెస్టింగ్ టూల్లో రాస్తారు. టెస్ట్ సినారియోని రాసేది ఎక్కడ? టెస్టింగ్ టూల్లో. టెస్ట్ సినారియోస్ని ఎగ్జిక్యూషన్ చేసేది ఎక్కడ? S/4HANA సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఓకే. డేటా మైగ్రేషన్ అంటే ఏంటండి? వాట్ ఈస్ డేటా మైగ్రేషన్? నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా అంటే క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. ఆ డేటాని మనం ఏం చేయాలి? ఎస్ఏపిలోకి తీసుకురావాలి. సో దాన్నే మనం ఏం చెప్తున్నాం? మనం డేటా మైగ్రేషన్ అంటున్నారు. ఓకేనా? సో మనకి సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్లో మనకి ఎవరితో కాంటాక్ట్ అవుతాం? ఎక్కువగా అబాపర్తో కాంటాక్ట్ అవ్వాలి. కస్టమైజ్డ్ ప్రాసెస్ కంప్లీట్గా ఏంటిది? కస్టమైజ్డ్ అంటే కంపెనీ క్లయింట్ ఓన్గా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాడు ప్రాసెస్ని. కస్టమైజ్డ్ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు FICO కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో మనం జాయిన్ అయితే కావాల్సిన స్కిల్స్ మీద ఒక ఐడియా అయితే వచ్చింది కదా. దీన్ని ఉపయోగించి ఇప్పుడు చాట్ GPT ఉపయోగించి నేను ఏం చేస్తానో చూడండి. సో చాట్ GPTలోకి వెళ్ళి
ఇక్కడ పేస్ట్ చేస్తున్నది చూడండి. చూడండి ఇప్పుడు ఏమవుద్దో, టు ఆర్గనైజ్ అండ్ క్లారిఫై ద SAP FIC S/4HANA కన్సల్టెంట్ రోల్. చూడండి ఇక్కడ పాయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఏమేమి పాయింట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీట్ విత్ స్టేక్ హోల్డర్స్, బిజినెస్ యూజర్స్, SMEs అండ్ ప్రాసెస్ ఓనర్స్. దేనికి వీళ్ళతో మీట్ అవ్వాలి మనం చెప్పాలి. దేనికి మీట్ అవ్వాలి? ఒక్క నిమిషం. ఇవన్నీ కూడా మనకి పాయింట్ టు పాయింట్ ఇచ్చారు. ఓకే, ఇది డీటెయిల్డ్ గైడ్ అనమాట మీకు. చూడండి ఇప్పుడు క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఇచ్చాను ఇక్కడ. సో ఇట్స్ లుక్స్ లైక్ యూ ఆర్ ద లిస్టింగ్ కీ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ ఫర్ an SAP FICO or S/4HANA finance consultant role along with various testing types involved in the process. Would you like to deeper into any of these areas or maybe expand any skills testing అన్నాడు. సో ఇక్కడ ఇవన్నీ తీసేసి మనం ఈ పాయింట్ రాద్దాం. ఏంటిది? సో నీట్గా ఇప్పుడు దాకా నేర్చుకున్నాం, మన భాషలో నేర్చుకున్నాం. బట్ ఇది ప్రొఫెషనల్గా రేపొద్దున మీరు ప్రొఫెషనల్గా మీరు రేపొద్దున ఏదైనా పాయింట్ రాయాలి అంటే ఇలా రాసుకోవాలి. అర్థమైందా? కీ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ ఓకే ఫర్ SAP FICO కన్సల్టెంట్ రోల్. SAP FICO కన్సల్టెంట్ రోల్లోకి వెళ్ళాలి అంటే నీ దగ్గర ఎలాంటి కీ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ అనేవి ఉండాలి. ఫస్ట్ ఏంటిదన్నా ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయటం అనేది రావాలి. ఫస్ట్ పాయింట్, హౌ డూ యూ టిపికల్లీ అప్రోచ్ దిస్ ప్రాసెస్ విత్ క్లయింట్ అండ్ హౌ డూ యూ ఇన్షూర్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఆర్ క్యాప్చర్డ్ యాక్యురేట్లీ. అంటే మనం చేయాల్సింది రిక్వైర్మెంట్ని మనం క్యాప్చర్ చేయగలగాలి. సో ఎవరు హెల్ప్ చేస్తారు? కోర్ యూజర్స్ హెల్ప్ చేస్తారు అనమాట. ఇంప్లిమెంటేషన్ టైంలో ఎవరు హెల్ప్ చేస్తారు? కోర్ యూజర్స్ అనమాట. కాన్ఫిగరేషన్ స్కిల్స్ ఓకే, కాన్ఫిగరేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ మీద మనకి ఫుల్ కమాండ్ అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ టెస్టింగ్ స్కిల్స్ అనమాట. ఇదేంటి? ఓకే, ఇవన్నీ కూడా అవసరం లేదండి. ఇక్కడ ఇవన్నీ వాడిచ్చిన స్కిల్ సెట్. ఒక్క నిమిషం. ఫస్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ స్కిల్స్ ఏంటి? బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయగలగాలి. స్టేక్ హోల్డర్స్ అంటే యూజర్స్తో, SMEస్తో, ప్రాసెస్ ఓనర్స్తో మనం మాట్లాడాలి. అర్థమైందా? వాళ్ళతో మనం వర్క్షాప్స్ని కండక్ట్ చేసుకోవాలి, వాళ్ళతో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్ డీటెయిల్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ టెక్నికల్గా మనం డాక్యుమెంట్ని మనం రెడీ చేయగలగాలి. ఓకేనా? సో ఇలా మనం ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ వ్యాలిడేట్ ద రిక్వైర్మెంట్ ది స్టేక్ హోల్డర్స్, వాళ్ళతో మనం స్టేక్ హోల్డర్స్తో వ్యాలిడేట్ చేయగలంటే ఏంటి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి దాన్ని కరెక్ట్గా ఉందా లేదా అన్నది వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. అనలైజ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాసెస్, ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్లో ఏముండాలి చెప్పండి? మీట్ విత్ స్టేక్ హోల్డర్స్, కండక్ట్ వర్క్షాప్స్ అండ్ ఇంటర్వ్యూస్ విత్ క్లయింట్ లేదా బిజినెస్ టీమ్.
డీటెయిల్ డాక్యుమెంట్ రెడీ చేయాలని చెప్పే కదా, ఫంక్షనల్ అండ్ టెక్నికల్ డాక్యుమెంట్స్ రెడీ చేయగలగాలి. ఫంక్షనల్ అండ్ టెక్నికల్ డాక్యుమెంట్స్. అనలైజ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాసెస్, ఐడెంటిఫై ఇంప్రూవ్మెంట్. సో కరెంట్ మార్కెట్ ప్రకారం మనకి బిజినెస్ ఏముంది, ఓకే, క్లయింట్ దగ్గర బిజినెస్ ఏముంది అనేది అర్థం చేసుకోగలగాలి. నెక్స్ట్ దాని ఇంప్రూవ్మెంట్ గురించి కూడా చూడగలగాలి. ఓకేనా. సో వ్యాలిడేట్ ద రిక్వైర్మెంట్స్ విత్ స్టేక్ హోల్డర్స్. సో ఇవి బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం అంటే. అర్థమైందో అర్థం కావట్లేదా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ఏంటిది, అండర్స్టాండింగ్ ద, ఈ పాయింట్స్ అవసరం తీసేయండి. నెక్స్ట్ అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, రివ్యూ ద బిజినెస్ ప్రాసెస్ అండ్ పెయిన్ పాయింట్స్, ట్రాన్స్లేట్ ద బిజినెస్ నీడ్ ఇంటూ SAP functional specification, map out the functional process, identify any gaps in the current system that may be need to be addressed. సో అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం, మన దగ్గర వచ్చేసిన తర్వాత దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం. అండర్స్టాండింగ్ ఎందుకు చేసుకోవాలి, కాన్ఫిగరేషన్స్ కోసం. సో ఏమేంటి ఫస్ట్ ఏం చేయాలి, సో దాంట్లో రివ్యూ ప్రాసెస్ అండ్ పెయిన్ పాయింట్స్ అయినా కష్టమైన పాయింట్స్ ఏమైనా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్, టెక్నికల్ స్పెసిఫికేషన్ రెండు ఉంటాయి. ఫంక్షనల్ స్పెసిఫికేషన్, టెక్నికల్ స్పెసిఫికేషన్, ఈ రెండింటి మీద మనకి కమాండ్ ఉండాలి. ఓకే, ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ ది కరెంట్ సిస్టమ్. సో కరెంట్ సిస్టంలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అనేది కూడా ఐడెంటిఫై చేయగలగాలి. సో అది మనం ముందుగానే సార్ట్అవుట్ చేసుకోవాలన్నమాట. సో అంటే ఏంటి, మనకి అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, జనరల్ లెడ్జర్ మీద ప్రతి ఏరియాస్ మీద కమాండ్ ఉండాలన్నమాట. ఓకే, సో మనం రియల్ టైంలో అదర్ మాడ్యూల్స్ టీమ్తో కూడా మనం కాంటాక్ట్ అవుతాం. FI వాళ్ళు MMతోనూ SDతోనూ క్రాస్ మాడ్యూల్ మీద కమాండ్ ఉండాలి. మనం క్రాస్ మాడ్యూల్, రేపొద్దున FI CO కదా, నాకు MMతో ఏం పని, SD వాళ్ళతో ఏం పని, HR వాళ్ళతో ఏం పని అనకండి. రేపొద్దున మనం అదర్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? కాన్ఫిగరేషన్ స్కిల్స్ ఉండాలి. బేస్లైన్ కాన్ఫిగరేషను, ఫైనల్ కాన్ఫిగరేషను, ఏ అవసరం లేదు తీసేయండి. సో అండర్స్టాండ్ ద బిజినెస్ టెస్ట్ సినారియోస్ అండ్ ఎగ్జిక్యూషన్ చేయటం, బిజినెస్ సినారియోస్ని అర్థం చేసుకోవడం, ఎగ్జిక్యూషన్ చేయటం. సో మనం బిజినెస్ టీం నుంచి కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి టెస్ట్ సినారియోస్ గ్యాదర్ చేసుకోవాల్సి అనమాట. అవి SAP సిస్టంలో మనం ఎగ్జిక్యూషన్ చేయాలన్నమాట. డేటా మైగ్రేషన్ స్కిల్స్. డేటా మైగ్రేషన్ అంటే ఏం చెప్పాం మనం, నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి తీసుకురావాలి. డేటా అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. డేటా అని ఎప్పుడైతే మాట్లాడుతానో దాని అర్థం ఏంటి, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. ఈ నాన్ SAPలో ఉన్న డేటాని SAPలో తీసుకురావడానికి కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. టెస్టింగ్ టూల్ ఉంటుంది, అలాగే డేటా మైగ్రేషన్ టూల్స్ కూడా ఉంటాయి. టెస్టింగ్ టూల్స్ ఉంటాయి, డేటా మైగ్రేషన్ టూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొన్ని అడ్వాన్స్ క్లాస్లో చెప్తాను. సో ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అంటే ఏంటి, SAP ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలి. టెక్నికల్గా, ఫంక్షనల్గా ఇష్యూస్ ఏమైనా వచ్చినా అవి మనం సాల్వ్ చేయాలి. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మనం సొల్యూషన్ అనేది ఇవ్వగలగాలన్నమాట. సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, సో మనకి ఎబాపర్తో మనం రియల్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎబాపర్తో, ఓకే. సో ఎబాపర్తో మనం కొన్ని ఏరియాస్లో కస్టమైజేషన్ చేయాల్సి వస్తుంది. థర్డ్ పార్టీ ఇంటర్ఫేసెస్తో మనం పని చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఇందులోనే కవర్ అవుతాయి అన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రోయాక్టివ్ మైండ్ సెట్ ఉండాలి. ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవన్నీ ఊరికే నోట్స్ లాగా ఇస్తున్నాం మీకు. R&D స్కిల్స్ ఉండాలి, ఓకే. సో R&D చేయగలిగే స్కిల్ సెట్ ఉండాలి మీ దగ్గర. డాక్యుమెంట్ని ప్రిపరేషన్ చేయగలిగే స్కిల్ సెట్ ఉండాలి. సో డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి క్లయింట్ చేత సైన్ ఆఫ్ చేయించుకోవాలన్నమాట. డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి క్లయింట్ చేత సైన్ ఆఫ్ చేయించుకోవాలి. సో ఈమెయిల్ రాయగలిగే స్కిల్ సెట్ ఉండాలంటే ఫాలోఅప్ చేయటము, ఈమెయిల్ రాయటము, అలాగే క్లయింట్ దగ్గర మాట్లాడగలిగే స్కిల్ సెట్ ఉండాలి. సో అలాగే మనకి మేనేజింగ్ స్కిల్ సెట్ ఉండాలి.
మన వర్క్ లోడ్ని మేనేజ్ చేసుకోవడం. వర్క్ లోడ్ని మనకి ఇప్పుడు క్రిటికల్ టాస్క్లు ఉన్నాయి అనుకో, కష్టమైన ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి అనే దాని మీద మనకి ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, సో మనకి ఇక్కడ దాకా నేను స్క్రీన్ షాట్ చాట్లో పెడుతున్నాను. ఈ 14 స్కిల్స్ ఊరికినే ఒక వాట్ ఈస్ వాట్ అని చెప్పి చదవండి. ఓకేనా? సో ఈ 14 స్కిల్ సెట్ మీకు ఉన్నట్లయితే సో డెఫినెట్గా మీరు వన్ డే ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వటమే కాదు, సో రియల్ టైంలో మనం సస్టైన్ అనేది అవ్వగలుగుతారనమాట. ఓకేనా? సో ఈ స్కిల్ సెట్ అనేది ఎస్ఏపి కన్సల్టెంట్కి కావాల్సిన స్కిల్ సెట్ అనమాట. ఓకే, సో నేను ఇది చార్ట్లో పెడితే మీరు ఏం చేయాలండి? చార్ట్లో పెడితే ఏం చేయాలి? దీన్ని వర్డ్లోకి పేస్ట్ చేసుకోవాలి అండ్ సేవ్ చేసుకోవాలి డాక్యుమెంట్. అర్థమైందా? ఈ డాక్యుమెంట్ మీరు ఏం చేసుకోవాలి? వర్డ్లోకి పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఇవన్నీ అప్కమింగ్ క్లాస్లో మీకు అర్థమవుతాయి. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్. ఇక్కడ మ్యాటర్ నేను చెప్పలేదు, ఇవన్నీ అప్కమింగ్ క్లాస్లో చెప్తాను. సో అప్పటిదాకా మీరు ఏంటంటే జస్ట్ మీరు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మీనింగ్ పర్పస్ నేను తర్వాత చెప్తా టెస్టింగ్స్ గురించి. ఈరోజు ఏంటంటే జస్ట్ మీకు ఒక ఐడియా. ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళి రేపొద్దున నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే నీకు ఈ స్కిల్ సెట్ ఉండాలి. ఈ స్కిల్ సెట్ లేకపోతే సర్వైవ్ అవ్వలేము మనం. కాబట్టి FICO కన్సల్టెంట్ కింద మనం బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడం, కాన్ఫిగరేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, డేటా మైగ్రేషన్ చేయడం, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయడం, ట్రబుల్ షూట్ చేయడం. ఓకే, మెయిన్ స్కిల్ సెట్ ఇవి. ఈ స్కిల్ సెట్ మీద నీకు కమాండ్ ఉంటే FICO కన్సల్టెంట్ అయిపోవడమే కాకుండా జాబులో 10 లక్షల ప్యాకేజ్తో కూర్చుంటావు. తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఎవరు సార్ అంటావు. ఓకేనా? సో 5 సంవత్సరాలు అయిన తర్వాత 25 లక్షల ప్యాకేజ్ వస్తుంది. ఓకే, సో అది మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలు, ఇక్కడ దాకా చాలు. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది జస్ట్ ఊరికి ఒక ఐడియా మీకు రఫ్ డ్రాఫ్ట్ కింద ఇచ్చా. ఓకే, ఇవన్నీ మళ్ళీ చెప్తాను. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి.